కుకట్పల్లి కైతలాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి ఇద్దరు కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం రాయచింతల తండాకు చెందిన ప్రవీణ్ కుమార్, శ్రవంతి దంపతులకు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కార్తీక్, కౌశిక్ అనే ఇద్దరు కుమారులున్నారు. కాగా కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం ప్రవీణ్ మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో ప్రవీణ్పై శ్రవంతి ఇటీవల చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో దంపతులిద్దరూ రాజీ పడడంతో ప్రవీణ్ తన భార్యా పిల్లలను తీసుకొని హైదరాబాద్కు వచ్చాడు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లారేసరికి తన ఇద్దరు కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది శ్రవంతి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం 2:30 అట్లా మాకు డైలెండర్ కాల్ వచ్చింది. కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఉన్న ఇద్దరు అబ్బాయిలతో ఊరేసుకొని చనిపోయినట్టు. దాన్ని ఇమీడియట్గా మా కుకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు వచ్చి వెరిఫై చేస్తే మేము వాళ్ళు ఎంత ఊరేసుకొని చనిపోయి ఉన్నారు. ఆ బాడీలను క్రూస్ టీమ్ ద్వారా పరిశీలించి చూడగా చనిపోయారు. వాళ్ళు వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపించారు. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ గోడా ప్రవీణ్ అని ఇతను 31 years ఉంటుంది. ఇది చెన్నారావుపేట మండల్ మాణిక్యారం తండా అనే విలేజ్, అది వరంగల్ డిస్ట్రిక్ట్. ఇతను 13 years బ్యాక్ అదే మండలం సంబంధించిన రాయచింతల తండా గ్రామవాసి శ్రవంతిని మ్యారేజ్ చేసుకున్నారు. 13 years బ్యాక్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. ఈ లాస్ట్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇదే కైతలాపూర్ ఏరియాలో ఉంటుంటే అక్కడ పెళ్లి చేసుకుని బతుకుతా ఉన్నారు. అయితే మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా రోజులకి మనస్పర్ధలున్నాయి. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అతను ఇంకో అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం, తర్వాత వీళ్ళ మనస్పర్ధల పనులు ఇంకా ఎక్కువైనాయి. దాని మీద అక్కడ చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో, వరంగల్లో ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందట. జస్ట్ 4 days బ్యాక్ ఇష్యూ బాగా గొడవ జరిగింది. గొడవ జరిగితే ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళింది. పోయిన తర్వాత అక్కడ ఇతను కూడా నేను అక్కడికి పోయి వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని నేను అమ్మాయిని మంచిగా చూసుకుంటానని నిన్న తీసుకొని ఇక్కడికి వచ్చారు. నిన్న సాయంత్రం 4 o'clock. రాత్రి మళ్ళీ ఏమైనా ఇష్యూ అయిందా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ ఇతను మళ్ళీ వర్క్ పోయి ఇతను మధ్యాహ్నం లంచ్ కానీ ఇంటికి వచ్చే వరకు ఆమె తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నారు.